రంగనాథ్ దాస్ గారు సావిత్రి గారిని ఒక మహానటిగా చూపించిన వ్యక్తి అంటే తప్ప తెలియదు. ఒక సంసారం లాంటి చిత్రం. సాధన వారి సంతానం. చాలా కాలంగా ఆయన్ని చాలామంది గుర్తుపెట్టుకుని ఉంటారు. ఈ రోజున వారిని సత్కారం చేస్తున్నారు. అలాగే సంగీతం శ్రీనివాసరావు గారు. నాటి తరం కేవీ రెడ్డి గారి నుంచి మనకి మిగిలిన ఒకే ఒక వారసుడు సంగీతం శ్రీనివాసరావు గారు. చరిత్ర మర్చిపోలేని ఒక మహా అత్తరమైన ప్రయోగం చేశాడు ఆయన. కమల్ హాసన్తో తీసిన ఒక చిత్రం, సంభాషణ లేకుండా ఒక చిత్రాన్ని తీసి ఆ చిత్రం ప్రపంచంలో ఎంతో దిగ్విజయంగా అద్భుతమైన కీర్తిని తెచ్చింది మన తెలుగువాడికి. అలాగే శ్రీమతి విజయ నిర్మల గారు ఒక మహిళా దర్శకురాలు, 50 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రపంచ చరిత్రలో లేదు మరొక దర్శకురాలు. ముందు మలయాళ సీమలో గుర్తించారు ఉత్తమ దర్శకురాలిగా. తరువాత మీనా చిత్రంతో ఉత్తమ దర్శకురాలిగా అవార్డులు అందుకుంది. ఆ తర్వాత నటిగా ఉంటూ దర్శకురాలిగా ఎన్నో ఉత్తమ చిత్రాలు నిర్మించింది. ఈ రోజున ఆ మహా నటి దర్శకురాల్ని మనం సత్కరించుకుంటున్నాం. థ్యాంక్ యూ. సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ పండుగ మా ఇండస్ట్రీ కుటుంబం పండుగ. ఈ పండుగలో భాగం పంచుకోవడం, అదృష్టం కలగడం కూడా నిజంగా చాలా అద్భుతమైన విషయం. అది నేను నా 7వ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు 55 ఏళ్ళు నా సినిమా ఇండస్ట్రీ లైఫ్ పూర్తవుతుంది. నిజంగా ఒక దర్శకురాలుగా ఇంత పేరు తెచ్చుకోవటం, ఈ కళామ తల్లి సేవ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. జై హింద్.